హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్షూస్ వరల్డ్. ఈరోజు అయితే సండే కదా, సండే స్పెషల్ ఏంటంటే మా పిల్లల కోసం ఈరోజు చేపల కోసం వెళ్తున్నాము. అండ్ ఇక్కడ సింగనమల దగ్గర చేపలు దొరుకుతాయి, అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఈరోజు చేపల ఫ్రై కావాలని అడిగారు, అందుకోసమే వెళ్తున్నాము. ఓకే, ఈరోజు చేపల ఫ్రై ఎలా చేయాలో మనం మన ఛానల్లో తెలుసుకుందాము. మేము ఇప్పుడు దగ్గరికి పోతున్నాం. ఎందుకు నాన్న? చేపలు తెచ్చాక. ఎందుకు చేపలు? కాల్చుకొని తినేక. నువ్వు చేపలు పడతావా? ఏం కావాలి నీకు చేపలు పట్టడానికి? గాలం. గాలం నీకు వచ్చా చేపలు పట్టడము? అయితే మరి వెళ్దామా చెరువుకి? నీళ్ళే ఉండవు, వర్షం నీళ్ళే. దిగుతావా? ఇలా చెరువు దగ్గరికి వెళ్తే అక్కడ చేపలు అయితే లేవు, పట్టడం లేదు. అందుకే పిల్లలు సరదాగా అలా నీళ్ళల్లో ఆడుకోవడానికి అయితే వెళ్ళాము. మా పెద్దోడు ఇక్కడ నీళ్ళల్లోకి రావాలంటే కాస్త భయపడుతున్నారు, అందుకే నేను వెళ్తున్నాను. నేను వెళ్ళిన తర్వాత కొంచెం ధైర్యంగా ముందుకు వచ్చాడు, అలా ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. చెరువులో రాళ్ళు వేసుకుంటూ అన్నీ కూడా. ఇక మా చిన్నోడైతే అస్సలు రావట్లేదు. చూడండి, బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మొన్ననే రీసెంట్గా వర్షాలు వచ్చినాయి కాబట్టి నీళ్ళు కూడా కొంచెం అలానే ఉన్నాయి, బాగా ఆడుకుంటూ ఉన్నారనమాట. మా చిన్నోడు లాస్ట్కి భయపడుతూ వచ్చేసి చేప దొరికిందని నవ్వుకుంటున్నాడు. బాగా ఆడుకోవచ్చు. లక్ష ముసలిలే, ఏ పెద్ద ముసలి రా. ఎర్రగా ఉంటే ఫ్రెష్ అన్నట్లా. అంటే ఇవి ఇక్కడ పట్టినవి కాదు కదా? పట్టలేదంటే కదా ఈరోజు మేము అక్కడ పోయి వచ్చేసాము. ఇవేం చేపలు పాములాగా ఉన్నాయి అంటే? పట్టుకోండి అన్న, ఇది ఒకసారి. పాము చేప తోక పట్టుకో. తోకొద్దులే, ఇక్కడ ముళ్ళు ఉంటుంది, ఆడే పట్టుకో. పట్టుకుంటావా? వద్దులే. ఇవి ఎంత అమ్మా? ఇవి కిలో అంటే అవి తీసేస్తావు కదా తల లోపల, అవి తీసేసి అలాగే పెట్టండి. అవి ఇట్లా కాల్చుకోవడానికి సైడ్కి ఇట్లా కట్ చేస్తారు కదా, అలా చేసేయండి. ఇక ఆమె అంతా నీట్గా క్లీన్ చేసిస్తుంది అక్కడ. ఆమె అయితే అన్నీ నీట్గా చేసేసి ఇచ్చారనమాట. అందులో ఉన్నవన్నీ వేస్ట్ తీసేసి క్లీన్ చేసి ఇచ్చారు. ఇంటికి వచ్చి మరోసారి నేను క్లీన్ చేసుకున్నా. ఇక వీటన్నిటికీ మ్యారినేట్ చేయడం కోసం ఇలా అల్లం వెల్లుల్లి, ఉప్పు, పసుపు, కారం వేసేసాను. అలాగే కొంచెం శనగపిండి కూడా వేసుకున్నాను అనమాట. అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం అంతా ఇలా కలిపి పెట్టేశాను. మొత్తం దాదాపు 2-3 అవర్స్ మ్యారినేట్ చేసేసుకున్నాను అనమాట. ఇలా మ్యారినేట్ చేసుకుంటే బాగా ఉప్పు కారం చేపకు పడుతుంది, మనం కాల్చుకున్న బాగుంటుంది. ఇలా మొత్తం చేప అంతా కూడా మసాలా అంటించేసాను. అక్కడ ఘాట్లలోకి అంతా కూడా మసాలా అంటించేసి వాటన్నిటిని మ్యారినేట్ చేసుకున్నాము. ఇక ఇవి ఫ్రిడ్జ్లో పెడితే స్మెల్ వచ్చేస్తాయి అనేసి మొత్తం అంతా కూడా పైన అల్యూమినియం ఫాయిల్ పేపర్ అయితే కట్టేసాను అనమాట. ఇలా అల్యూమినియం ఫాయిల్ పేపర్ మొత్తం చుట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాము. దాదాపు 3 అవర్స్ వరకు మేము మ్యారినేట్ చేసాము. అయితే ఇది నూనెలో కాకుండా వెరైటీగా పొయ్యి మీద దాన్ని అంతా కాల్చేసామన్నమాట. అందుకోసం మా దొడ్లో కొన్ని సెటప్ చేసేసుకున్నాము. ఇలా మొత్తం ఒక పేపర్ అడ్జస్ట్ కాలేదనేసి ఇంకొకటి వేసేసాను. ఇలా కట్టెల పొయ్యి మీద కాలిస్తే మా పిల్లలు కూడా చాలా బాగా తింటారు. ఇక చాలా రోజుల తర్వాత ఫిష్ కావాలని అడగడంతో వాళ్ళ కోసం ఇలా చేసేసామంతా. ఇలా చేయటం వల్ల లోపల మసాలా అంతా చేపకు బాగా పడుతుంది. అలాగే ఫ్రిడ్జ్ స్మెల్ రాదు. మనం మసాలా అలాగే ఫిష్ అంతా కూడా స్మెల్ వస్తుంది కదా, అలా ఫ్రిడ్జ్ అంతా స్మెల్ రాకుండా ఉంటుంది.
ఫ్రిడ్జ్లో పెట్టేసాము. ఒక 3 అవర్స్ తర్వాత మరి అగైన్ తీసి వాటన్నింటినీ ఇలా ఒక్కో ఫిష్ ఒక్కో పేపర్లో రోల్ చేసి పెట్టామన్నమాట. ఇలా చేయటం వల్ల లోపల చేప మాడిపోకుండా బాగా నీట్గా కాలుతుంది. ఇలా అన్నింటికి కూడా అల్యూమినియం ఫాయిల్ పేపర్ చుట్టేసి వీటిని కాల్చేకి వెళ్ళామన్నమాట. మా పిల్లలైతే చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నారు. చాలా రోజుల తర్వాత చేశాను కాబట్టి. ఇన్ని రోజులు శ్రావణ మాసం అది ఇదని నాన్ వెజ్ తినలేదన్నమాట. ఇలా దొడ్లో మొత్తం అన్నీ కూడా పుల్లలేసి మంట పెట్టేశాము. ఇలా పొయ్యి మీద కాల్చుకొని తింటే ఒక విధమైన టేస్ట్ వస్తుంది. మనం నూనెలో వేసుకుంటే ఇంకో టేస్ట్ వస్తుంది అనమాట. ఇలా చాలా బాగుంటుంది. ఇంకా అవన్నీ కింద పడకుండా అలా గ్రిల్లెడ్ది ఇంట్లో మేము ప్రిపేర్ చేసుకున్నాము. దాన్ని అట్లా యూస్ చేసుకున్నాం అనమాట. ఇలా బాగా మంట పెట్టేసి బాగా ఫ్రై ఆ పేపర్ మొత్తం బ్లాక్ అయ్యే వరకు వెయిట్ చేసుకున్నాం. చూస్తున్నారు కదా, అలా అప్పుడప్పుడు అలా చేంజ్ చేస్తూ ఉండాలి. పక్కన మా పిల్లలు కూడా కట్టెలతో బాగా డిస్టర్బ్ చేస్తున్నారు మంటనంతా పెట్టడానికి. ఫ్రై అనేసి తీస్తున్నాము. అయితే బాగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ అనిపించదు, కానీ ఇలా కాల్చుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఇక లోపలికి వచ్చేసి అసలు అవి ఫ్రై అయ్యా లేదా అని చూస్తున్నాం అనమాట. చూడండి, బాగా మొత్తం అంతా కూడా నీట్గా కాలిపోయాయి అన్నమాట. చాలా మంచి టేస్ట్ వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, చాలా బాగా అంటే పచ్చిగా లేకుండా చాలా మంచిగా కాలిందనమాట. చేపంతా కూడా ఎక్కడ స్మెల్ కూడా రాకుండా చాలా బాగుంది. మీకు కూడా నచ్చింటే లైక్ చేసేసేయండి. చూస్తున్నారు కదా, ఇంకా వేడి వేడి చాలా బాగా కాలిపోయి ఇలా ఫాయిల్ పేపర్ లేదా అరటి ఆకు పెట్టుకుంటే కన్నా చేప మొత్తం బాగా ఉడుకుతుంది. చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిపోయాయో. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పిల్లలు ఎక్సైట్గా చూస్తున్నారన్నమాట. ఓకే, చూస్తున్నారు కదా, చూడు ఎంత మంచిగా కుక్ అయ్యాయో. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.